బ్రేకింగ్ చూస్తున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో న్యాయవాదిని, అతని పేరు ఖాజా మొయినుద్దీన్, న్యాయవాదిని అత్యంత కిరాతకంగా ఢీకొట్టి హత్య చేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ గా పోలీసులు గుర్తించారు. అయితే ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మాసప్ ట్యాంక్ ఆవరణలో అక్కడ రోడ్డు గుండా వెళ్తూ ఉండగా ముందే ప్లాన్ చేసుకున్న కొంతమంది దుండగులు కావాలనే కార్తో వచ్చి ఆయన వేగంగా ఢీకొట్టినట్టు అక్కడ విజువల్స్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఖాజా మొయినుద్దీన్ ఉదయం 8 గంటల ప్రాంతంలో తన కార్ డోర్ ఓపెన్ చేసి బ్యాగ్ లోపల పెట్టి కార్ స్టార్ట్ చేసుకునే సమయంలోనే వెనక నుంచి మరో కార్ వచ్చి బలంగా అతన్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన ఖాజా మొయినుద్దీన్ 2-3 షట్టర్ల అవతల ఎగిరి పడ్డాడు. వెంటనే అక్కడ కొంతమంది స్థానికులు వచ్చి అతన్ని హాస్పిటల్కి తరలించారు. అయినా సరే లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు పోలీసులు. మొయినుద్దీన్ కింద పడిపోయినప్పటికీ కూడా కారుతో ఆయన పైకి దూసుకు వెళ్ళిపోయింది. తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న ఆయన స్థానికులు హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం పోలీసులు అయితే కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఖాజా మొయినుద్దీన్ ప్రాణాలు విడిచినట్టు కొద్దిసేపటి క్రితమే మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. ఖాజా మొయినుద్దీన్ కి సంబంధించి ఎందుకు కిరాతకులు అత్యంత దారుణంగా అలాగా హిట్ అండ్ రన్ చేశారు, ఎందుకు కొట్టి పారిపోయారు, వాళ్ళు ఎవరు, ఖాజా మొయినుద్దీన్ కి ఎటువంటి సంబంధం ఉంది దీంతో అన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఇటీవల ఖాజా మొయినుద్దీన్ వాదించిన కేసులు కావచ్చు, ఆయన ఏ పాత్రలో ఉన్నారు, లేకపోతే ఎలాంటి కేసెస్ని ఆయన హ్యాండిల్ చేశారు అన్న దానిపైన కూడా పోలీసులు ఇప్పుడు ముమ్మరంగా దర్యాప్తు అయితే చేపడుతూ ఉన్నారు. మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ సుజాత, చాలా విషమంగా ఉన్న పరిస్థితి అన్నారు ఉదయాన్న, కానీ ఇప్పుడు ఎంత ప్రయత్నించినా సరే వైద్యులు అతని ప్రాణాలు నిలబెట్టలేకపోయారు, అతను మరణించాడు అని మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. అసలు ఎవరు నిందితులు, ఎవరు ఎందుకు చంపాలనుకున్నారు, వాళ్ళకి సంబంధించి ఏమైనా మనకు డీటెయిల్స్ అందుతున్నాయా? సుమతి, ఉదయం 8 గంటల ప్రాంతంలో మాసప్ ట్యాంక్ దగ్గర తన ఇంటి దగ్గర నుంచి బయటికి వస్తున్న అజముద్దీన్, అతను అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ కి సంబంధించి గత కొన్ని నెలల నుంచి అలం ఖాన్ కుటుంబ సభ్యుల నుంచి తనకి కొంత ప్రమాదం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి పోలీసులకి అలం ఖాన్ తన కొడుకు మీద ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో అలం ఖాన్ తో పాటు తన కొడుకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే తనే నిజంగానే హత్యకి పాల్పడ్డా లేదంటే ఎవరైనా సరే వాళ్ళతో హత్య చేయించారన్న కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రము హత్య చేయడానికి ప్రధాన కారణం అలం ఖాన్ కుటుంబ సభ్యులు అని చెప్తున్నారు. ఒకవైపు పోలీసులు కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అజముద్దీన్ చనిపోయినట్లు అటు పోలీసులు అటు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఏసీపీ ఉన్నారు, మాట్లాడదాము. సార్, కుటుంబ సభ్యులు ఎవరి మీద ఫిర్యాదు చేశారు? నేను చెప్తానమ్మా, కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది, నేను చెప్తాను. ప్రస్తుతానికైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. తన తరపున ఉన్నటువంటి తనతో కలిసి పనిచేస్తున్నటువంటి అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఏం జరిగింది, వాస్తవానికి ఉదయం స్విమ్మింగ్కి వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించారు. అజముద్దీన్కి 63 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు. తను బయటికి వెళ్తున్నటువంటి టైంలో కుట్రపూరితంగానే కొంతమంది తన మీద దాడికి ప్రయత్నించారు. ఇంట్లో వస్తున్నటువంటి టైంని ముందుగానే ఏ టైంకి రెగ్యులర్గా బయటకు వెళ్తాడు, ఎప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాడు, ఒక్కడే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి విషయం తెలిసే. అయితే సుజాత, ఖాజా మొయినుద్దీన్ ఎవరైతే ఇప్పుడు చనిపోయారో మాసప్ ట్యాంక్ లో ఉదయం, అతను వక్ఫ్ బోర్డ్ కి సంబంధించి బోర్డ్ మెంబర్ అంటున్నారు. ఆ గొడవలా, లేకపోతే మీరు అన్నట్టుగా ఆలం ఖాన్ నుంచి ఎవరైతే థ్రెటనింగ్ కాల్స్ లేకపోతే అలాంటివి వస్తున్నాయన్నారు, అసలు ఆలం ఖాన్ కి ఖాజా మొయినుద్దీన్ కి ఏంటి సంబంధం, ఇలాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకు అందుతోందా? ఇప్పుడైతే ఇందాకే ఏసీపీ అన్నట్టుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇతర కొలీగ్స్ ఎవరున్నారు అక్కడ? ఏం జరిగింది, అసలు అజముద్దీన్ మీద దాడి చేసింది ఎవరేమైనా గొడవలు ఉన్నాయా? అయితే ఖాజా మొయినుద్దీన్ ఆయన వక్ఫ్ బోర్డ్ కేసులు బాగా సీరియస్గా చేస్తాడు. ఈయనకు ఏదో మహబూబ్ అలం ఖాన్ అనే నవాబుకు ఆ ప్రాపర్టీ ఏమంటారు, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్కు ఈయన వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్లో, హైకోర్టులో, సిటీ సివిల్ కోర్టులో బాగా సీరియస్గా కేసులు కొట్లాడుతున్నాడు. ఇంతకు మొదలు కూడా ఆయనకు కొంచెం థ్రెట్ కూడా ఉండే, అనవసరంగా కేసులు ప్రతి దానికి నువ్వు ఇంటర్ఫియర్ అవుతున్నావు, నువ్వు దూరం ఉండాలి,
ఇంతకుముందు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఏదో అటాక్ ఈయన మీద చేయడానికి ప్లాన్ కాకముందే పోలీసులు పట్టుకొని కేసు కూడా పెట్టిన సంగతి తెలుసు. ఇప్పుడు ప్రీ ప్లాన్ మర్డర్ పొద్దున ఉదయం కూడా మాట్లాడిన అతన్ని, అన్న ఇది కావాల్సి చేసిందే నా మీద, అది ఆ వక్బోర్డ్ కేసులు సీరియస్గా కొట్లాడుతున్నా కాబట్టి నాకు థ్రెట్ ఆల్రెడీ చేసిండ్రు, నువ్వు రావద్దని చెప్పి ఇప్పుడు అది నిజం చేసిండు అని చెప్పి. అలం ఖాన్ అజముద్దీన్ కి ఏంటి సంబంధం? వక్ఫ్ బోర్డు సంబంధం ఏదో రీసెంట్గా మాత్రం మలక్పేటలో ఏదో ఇష్యూ అయింది, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఇష్యూ. దాని విషయంలో ఈయన కేసులు డ్రాఫ్ట్ చేసి కేసులు వేయించిండు వాళ్ళ మీద అనే కక్ష ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ కొడుకు కూడా అదే చెప్తున్నాడు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఎవరి ప్రమేయం ఉండొచ్చు అంటే అది తెలియదు మనకి పేర్లు. అంటే ఏదైతే రీసెంట్గా మలక్పేటలో జరిగిన ట్రెస్ పాసు ఎంక్రోచ్మెంట్ కేసులు ఈయన యాజ్ ఏ క్లయింట్గా, అది అడ్వకేట్గా క్లయింట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి కేసులు అవి పెట్టించాడు. అతను ఇతనే చేయించాడు అన్న గ్రడ్జితో చేయించినట్టు కనిపిస్తుంది. ఆ మలక్పేటలో జరిగిన ఎఫ్ఐఆర్ మీరు తీసుకుంటే ఎవరి మీద పెట్టిండ్రు ఆ కేసులు, అది ఏం జరుగుతున్నది, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారట వాళ్ళ మీద, వాళ్ళే చేయించారని వాళ్ళకు అనుమానం. అయితే సుజాత అడగండి, ఉదయం సార్ తో మాట్లాడారట, ఏం మాట్లాడారు జరిగిన తర్వాత ఇన్సిడెంట్? ఉదయం సార్తో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు మీతో? ఏం లేదు, అది ఏం లేదు. మా మామ హాస్పిటల్ ఉన్నాడు, పోవడానికని నమాజ్ చేసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేను కార్లో ఎక్కుతుంటే దాని అంటే అది వస్తున్నప్పుడు గమనించాను, ఇది నా మీదకి వస్తున్నది అని చెప్పి గమనించాను. ఇది ప్రీ ప్లాన్ మర్డర్గా చేసిండు అన్న అని చెప్పాడు. అంటే హాస్పిటల్ నుంచి మాట్లాడారా? లేదు, అది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మలక్పేట కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళే చేయించారని అంటాడు. ఎక్కడి నుంచి మాట్లాడారు మీతో? హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక మాట్లాడారా, ఇంటి దగ్గరే మాట్లాడారు? లేదు, హాస్పిటల్ మహావీర్ హాస్పిటల్లో ఫస్ట్ అక్కడ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడు ఇట్లా యాక్సిడెంట్ అయిందని. యాక్సిడెంట్ అనుకుని పోయిన తర్వాత మాట్లాడిండు, గంట సేపు మాట్లాడి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఏంటి ఒకసారి కనుక. ప్రీ ప్లాన్డ్గా ఆ కేసులో మలక్పేట కేసుల విషయంలో నన్ను టార్గెట్ చేసి చంపినట్టున్నారని చెప్పినాడు. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఏంటి? వాళ్ళు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తారు? వాళ్ళ కొడుకు ఫర్హాన్ అని అడ్వకేట్, అతను కూడా హైకోర్టులో అడ్వకేట్ ప్రకారం, అతని మామగారు కూడా సీనియర్ గులాం యజ్దాన్ అని సీనియర్ అడ్వకేటు. అతనే ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు, కోమా మీద ఉన్నాడు నిన్నటి నుంచి. అతను చూడడానికని బయలుదేరాడట మార్నింగ్. ఇంకా ఒక పాప, ఒక కూతురు, ఒక కొడుకు. మహబూబ్ అలం ఖాన్ ఏమన్నా సుఫారీ ఇచ్చి తన మీద దాడి చేయించారా? లేదు, ఒకటే ఏంటంటే మలక్పేట కేసు విషయము సీరియస్గా అవుతున్నది, వాళ్ళు ఏదైనా చేసి ఉంటారేమో అని అనుమానం అని అన్నాడు అంతే. బాధితుల వైపున ఉన్నాడు అజముద్దీన్. అదే ఈయన మన ఖాజా మొయినుద్దీన్, ఇతను అడ్వకేట్, బాధితుల తరఫున ఉన్నాడు, కొట్లాడుతున్నాడు అన్నది. దాంతో ప్రస్తుతానికైతే అలం ఖాన్ నుంచే థ్రెడ్నింగ్ ఉంది, వాళ్ళే హత్య చేయడానికి కారణము అని ఉదయాన్నే ఫస్ట్ మహావీర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అందించేటువంటి సమయంలో తన స్నేహితుడు అడ్వకేట్తో అజముద్దీన్ చెప్పారని చెప్తున్నారు. మలక్పేటలోని గత కొన్ని నెలల క్రితము మలక్పేటలో వక్ఫ్ బోర్డ్ భూములకి సంబంధించి కేసుని చేస్తున్నటువంటి సమయంలో కొంత థ్రెడ్నింగ్ కాల్స్ వచ్చాయి. ఆ టైంలో కేసుని కాంప్రమైజ్ చేసుకోవాలి అని చెప్పారు, కానీ వినలేదు అనని కుట్రపూరితంగానే ప్లాన్ చేసి హత్య చేశారు అని చెప్పేసి అడ్వకేట్స్ చెప్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాము, అలం ఖాన్ కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేశారు, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. అయితే సుజాత, మీరు మలక్పేట్ కేసు ఏదైతే ఉందో, అంటే మలక్పేట్ ఎన్క్రోచ్మెంట్ కేసు కి సంబంధించి ఏదైతే కేసు ఫైల్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేస్తాం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉదయాన్నే న్యాయవాదిని అత్యంత దారుణంగా హత్య చేయడం అయితే ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ తన మామ సీరియస్గా ఉన్నాడు మహావీర్ హాస్పిటల్, అతన్ని చూడడానికంటూ మార్నింగ్ బయలుదేరాడు, కానీ అనుకోకుండా అతనే ఇప్పుడు మృత్యువాత పడ్డాడు. చూడొచ్చు విజువల్స్లో కూడా ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఏదైతే కేసు వ్యవహారంలో దుండగులు ఉన్నారో వాళ్ళు అతన్ని వార్న్ చేస్తూనే ఉన్నారు. ఇదే విషయాన్ని గత కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నారు తన సన్నిహితులతో కూడా. అదే ఇందాక ఆయన సన్నిహితులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మలక్పేట్లో ఎన్క్రోచ్మెంట్ విషయంలో బాధితులకు అండగా నిలిచాడు కాబట్టి వాళ్ళ, లేకపోతే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఆస్తులకు దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళ, ఎవరు ఏంటి అన్న దానిపైన పోలీసులు ఇప్పుడు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మొయినుద్దీన్ వాళ్ళ కొడుకు అయితే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. న్యాయవాది హత్య గురించి మరి ఏసీపీ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో.
రైట్ ఖాజా మొయినుద్దీన్ హత్య గురించి ఏసీపీ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. మొయినుద్దీన్ నాంపల్లి కోర్టులో గతంలో అడ్వకేట్ గా పనిచేశారని, సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నాము అని అంటున్నారు. ఏసీపీతో మా ప్రతినిధి సుజాత ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ చూద్దాం. పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఒక కారు వేగంగా వచ్చి అడ్వకేట్ని ఢీకొట్టినటువంటి ఘటనలో దాడికి గల కారణాలేంటి, ఇది కుట్రపూరితంగా చేశారా లేదనంటే యాక్సిడెంట్గా భావిస్తున్నారా? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. హ్యాబిట్స్ ఏసీపీ ఉన్నారు. సార్, మొయిజుద్దీన్ మీద ఎప్పుడు దాడి జరిగింది? మార్నింగ్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ జరిగింది. స్కార్పియో వెహికల్ గుద్ది వెళ్ళింది. దాని గురించి వెరిఫై చేస్తాం. స్కార్పియో వెహికల్ మీద నెంబర్ ప్లేట్ ఏమన్నా సీసీ కెమెరాలో కనిపిస్తుందా? ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తుంది? లేదు, ఆ నెంబర్స్ లేదు. అది మా ప్రొసీజర్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా ఎక్కడున్నా డీటెయిన్ చేస్తాం. మొయిజుద్దీన్ ఏం వర్క్ చేస్తున్నారు? గతంలో ఎవరితోనా గొడవలు కానీ? మొయిజుద్దీన్ అతను 63 years ఓల్డ్. ఆయన అడ్వకేట్. వర్క్ ప్రాపర్టీస్ గురించి తన యాజ్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు తను. అంటే ఆ విజువల్ చూస్తే వాంటెడ్ గానే ప్లాన్ ప్రకారం హత్య కోణంలోనే కనిపిస్తుంది. అలాంటిది ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? ఇంకా మేము అంటే జస్ట్ ప్రాథమిక దశలో ఉన్నాము. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. వక్బోర్డ్కి సంబంధించి కొంత ఫైట్ చేస్తున్నారు. దాని మీదనే కక్ష పెంచుకొని తనని కుట్రపూరితంగానే హత్య చేయాలి అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఏమన్నా? అదే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా పిలిచాము. వాళ్ళు అదే కంప్లైంట్ తీసుకుంటాను. దాన్ని బట్టి మనకు వెరిఫై చేస్తే మిగతా విషయాలన్నీ బయటకు కంప్లైంట్ చేశారా సార్? అది ఇప్పుడు అదే కంప్లైంట్లో ఉన్నారు, స్టేషన్లో ఉన్నారు, రాస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారు ఫ్యామిలీ? అదే సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా మార్నింగ్ ఒక కారు వచ్చి ఫాదర్ అబౌట్ టు గో స్విమ్మింగ్ పోతున్నారు, వెనక నుంచి వచ్చి ఒక కారు గట్టిగా ఇట్టించిందని చెప్పారు. దానిపైన వెరిఫై చేస్తున్నారు. కార్లో ఎంతమంది ఉన్నారు? 2-3 ఉన్నట్టుగా మనకు అది కూడా కెమెరాస్ ద్వారానే తెలియడము. వాళ్ళకి ఎవరికైనా గొడవలు ఉన్నాయని మన కుటుంబ సభ్యులు? అంటే ప్రీవియస్గా వర్క్ బోర్డు కాబట్టి చాలా మందితోనే ఉన్నది. మళ్ళీ దాన్ని బట్టి మనం ఎవరి మీద అనుమానం? అది లేదు, ఇంకా లేదు. ఇప్పుడు కంప్లైంట్ చేస్తే దాన్ని బట్టి మనం ప్రస్తుతానికి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఉదయం స్విమ్మింగ్ వెళ్ళేటువంటి సమయంలోనే ఒకసారిగా స్కార్పియో కారు వచ్చి వెళ్తున్నటువంటి స్కార్పియో కారు వచ్చింది. అందులో 2-3 వ్యక్తులు ఉండుంటారు అని చెప్పేసి మేము సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించాము. కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అతను అడ్వకేట్గా పనిచేస్తూ ఒకవైపు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి భూములకి సంబంధించి కూడా వక్ఫ్ బోర్డులో ఉన్నారు కాబట్టి సో ఎవరైనా సరే కొంత తన మీద గర్జు పెంచుకొని హత్యకి ప్రయత్నించారా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్, బిగ్ టీవీ.